Hi guys, this is Karuna Bhushan. Please like, comment and subscribe this YouTube channel. నేను మీ పవన్ సాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు చేతు ఛానల్. ఇప్పుడు మనము లేపాక్షి టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. మనము లేపాక్షి టెంపుల్ ఎక్కడుందంటే అనంతపూర్ డిస్టిక్లో హిందూపురం అనే ఊరు ఉంది కదా. హిందూపురం అంటే మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. హిందూపురానికి జస్ట్ ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ఆ టెంపుల్ చూడడానికి మనం వెళ్తున్నాము. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. అంటే శివాలయం, వీరభద్ర టెంపుల్ అంటారు. వీరభద్ర అంటే శివుడే కదా. ఆ టెంపుల్ ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ని చూడడానికి మనం వెళ్తున్నాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ని ఎప్పుడు కట్టారంటే 16వ శతాబ్దంలో ఈ టెంపుల్ని కట్టించారు. ఇది ఎవరు కట్టారంటే విరుపన్న అనే ఒక వ్యక్తి కట్టించారట. అప్పట్లో ఈ ప్లేస్ని కుర్మాశైలము అనేవారట. ఎందుకు అంటే ఈ టెంపుల్ అనేది ఒక కొండపైన ఉంది. ఆ కొండ ఒక తాబేలు ఆకారంలో ఉంటుందట. అందుకే దీన్ని తాబేలు కొండ అని కూడా అంటారు. ఈ టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. అదేంటో లోపలికి వెళ్ళి చూద్దాము. హిస్టరీ మొత్తం మనం కనుక్కుందాం. ఈలోపు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. రావణుడు సీతాదేవిని కిడ్నాప్ చేశాడు కదా. అయితే శ్రీలంకకు ఇటు నుంచే తీసుకెళ్తున్నాడట. అయితే ఈ ప్లేస్కు రాగానే జటాయువు అనే ఒక పక్షి రావణాసురుడికి అడ్డుపడింది. ఈ హిస్టరీ కూడా మనకు తెలుసు కదా. ఆ పక్షిని రెక్కని నరికేస్తాడు. అది ఈ ప్లేస్లోనే. అయితే రాముడు సీత కోసం గాలిస్తూ ఈ ప్లేస్ నుంచి వెళ్తుంటే ఈ పక్షి రాముడికి ఎదురుపడి రాముడితో చెప్పిందట, సీతమ్మ వారిని ఇక్కడ నుండే తీసుకెళ్లారు అని చెప్పారట. అయితే అప్పుడు ఆ రాముడు ఆ కింద పడిన పక్షిని లే పక్షి అని అన్నాడట. అందుకని ఈ ప్రాంతాన్ని లేపక్షి అని అనేవాళ్ళట. కాలక్రమేణా లేపాక్షిగా మారింది. ఈ టెంపుల్ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 70 పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క విగ్రహాలు ఎంత బాగా చెక్కారంటే చాలా సూపర్గా ఉంటాయి. ఈ స్తంభాలపైన రంభ, దత్తాత్రేయుడు, నటరాజు, చంద్రుడు, శివుడు శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఈ టెంపుల్లో తెలుసుకోవాల్సింది ఒక పిల్లర్. ఆ పిల్లర్ ఏంటంటే నేలకు టచ్ అయి ఉండదు, గాలిలో తేలుతుంది. ఇదే ఆ పిల్లర్. చూస్తున్నారు కదా, గ్రౌండ్కు టచ్ అయ్యలేదు ఈ పిల్లర్. ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇదే ఈ టెంపుల్లో ఒక మిస్టరీ. అలాగే రకరకాలుగా కూడా చెప్తున్నారు. అలాగే ఈ పిల్లర్ కాస్త బెండ్ అయినట్టుగా కూడా ఉంటుంది. లేదన్నమాట టోటల్గా మనకు ఈ కర్చీఫ్ చూపిస్తున్నాను. ఈ కర్చీఫ్ ఇలా వేసి ఇలా తీస్తే ఇదిగోండి, ఏ సపోర్ట్ లేదు, ఓన్లీ ఈ పిల్లర్ గాలిలో తేలుతుందన్నమాట. అది ఈ టెంపుల్కి అద్భుతం. యాక్చువల్గా ఈ పిల్లర్ని కదిలిస్తే ఈ పిల్లర్ని ఎవరో పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరో ఈ పిల్లర్ని ఏంటి దీని రహస్యం కనుక్కున్నామని చెప్పేసి ఈ పిల్లర్ని కదిలించారట. అయితే ఈ పిల్లర్ని కదిలిస్తే టోటల్ టెంపుల్లో ఇది కూడా షేక్ అయిందట. అందుకని చెప్పేసి అంటే ఈ టోటల్ ఈ టెంపుల్ ఈ పిల్లర్ పైన బేస్ అయి ఉందట. నిజంగా ఎంత గ్రేట్ కదా. ఈ టెంపుల్ మొత్తము ఈ పోల్ పైన ఆధారపడిందంటే నిజంగా చాలా గ్రేట్. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి పెట్టానుగా. చూడండి, ఇగో ఈ కర్చీఫ్ టోటల్గా ఇగో ఇది చూశారు కదా ఎలా ఉందో. చాలా అద్భుతం కదా ఇది. అసలు చెయ్యి కూడా ఇది వస్తుంది. చూస్తున్నారు కదా ఈ అద్భుతాన్ని. ఆ పిల్లర్ కింద ఈ క్లాత్ అనేది ఏ విధంగా వెళ్తుందో, అంటే మనకు ఎక్కడ టచ్ అయి ఉంటే ఈ క్లాత్ అనేది అలా వెళ్ళదు.
ఈ పిల్లర్ని అంతరిక్ష స్తంభం అని అంటారట. ఎక్కడో ఒక్కచోట లైట్గా టచ్ అయి ఉంది అని అంటున్నారు. ఆ శిల్పుల పనితీరు ఎంత గొప్పగా ఉంది. ఇది నాగలింగేశ్వర స్వామి అంటారన్నమాట ఇక్కడ. అయితే శేషనాగు పాము, దీనికి మొత్తము 7 తలాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ పాము చుట్టూ ఇలా రౌండ్ ఉంటుంది, దానిపైన శివలింగం ఉంటుంది అనమాట. ఇదంతా ఒక సింగిల్ స్టోన్తోనే కట్టారు, కానీ చాలా బాగుంది ఇది చూడటానికి. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనకు ఒక 500 మీటర్స్లో మనకు ఒక పెద్ద నంది విగ్రహం ఉంది అనమాట. మన దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాము. అయితే ఏంటంటే మనం ఇక్కడ నుండి ఇక్కడ నిలబడి చూస్తే ఎంతో దూరంలో ఉన్న ఆ నంది విగ్రహం అనేది మనకు క్లియర్ కనపడుతుంది మనకు. అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్నీ టోటల్గా ఇండ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కనపడదు. మనం ఆ నందీశ్వర్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. కాకపోతే చాలా మీకు తెలిసిందే కదా, మీకు లేపాక్షి అంటే ఎంత హిస్టారికల్ ప్లేస్ అనేది. చాలా చాలా బాగుందండి. శివలింగాన్ని చూసాం కదా, దీని బ్యాక్ సైడే ఒక వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. అది కూడా సింగిల్ స్టోన్ పైనే చెక్కున్నారు. అది చూద్దాం. అది ఎక్కడ కాదండి, దీని పక్కనే, అది చూద్దాం. ఇక్కడ అండి, ఇగో దీనికి పక్కనే అనమాట ఇక్కడ వినాయకుడి విగ్రహము. వావ్, చాలా బాగా చెక్కారన్నమాట. ఇదిగోండి, ఈ కొండ పైన వినాయకుడిని చెక్కారు. ఎంత బాగా చెక్కారు చూడండి. ఇది ఎలక వాహనం. అలాగే ఇగో ఈ కొండ పైన కూడా ఇక్కడ శివలింగాలు కూడా చెక్కారనమాట. ఇగో ఏనుగు, శివలింగం. ఓ, మనము భక్త కన్నప్ప. ఇదిగోండి, మనం కాళహస్తిలో మనం చూసాం కదా, ఇగో భక్త కన్నప్ప శివలింగము, అక్కడ సాలిపురుగు, ఇక్కడ ఏనుగు. సేమ్ కాళహస్తి స్టోరీ అనమాట. ఇక్కడ కూడా స్టోన్స్ చెక్కి ఉన్నారు. ఏనుగు, శివలింగం. అగో ఏనుగు పూలు పెట్టేసి పూజ చేస్తుంది. ఇక్కడ భక్త కన్నప్ప తన కన్నును తీసి శివుడికి శివలింగం పెడతారు కదండి, అది. అక్కడ సాలిపురుగు. వావ్, ఒక్క స్టోన్లో ఒక చరిత్రనే చెప్పేశారనమాట. Please do watch Chepur channel. Subscribe to Ravi Chepur YouTube channel. Don't forget to press the bell icon. బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ అన్ని పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ది ఇది ఒక మంటపం అన్నమాట. అంటే సగంలోనే ఇది కన్స్ట్రక్షన్ అనేది ఆపేశారు. ఎందుకంటే విరూపన్న అనే వ్యక్తి ప్రభుత్వ ఖజానా నుండి ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పేసి రాజుకు తెలిసి, ఇది కూడా ఒక చిన్న కథ లాంటిది ఉందండి. ఈ స్టాచ్యూ చూసారా, ఇదంతా పైనుంచి కింది వరకు ఒకటే స్టోను. ఈ స్టోన్ పైన డిజైన్ చేశారు బ్రహ్మ, ఇక్కడ విష్ణు అనుకుంటాను. చాలా చాలా బాగుంది. కొన్ని ఇక్కడ మనకు విగ్రహాలను బ్రేక్ చేశారు. ఇగో హ్యాండ్స్ బ్రేక్ చేశారు. ఇక్కడ తెలుసు కదా, మన హిందూ దేవాలయాలకు చాలా మటుకు కొన్ని ఫేమస్ టెంపుల్స్లో ఈ విధంగా బ్రేక్ చేశారు. ఎంత దారుణం కదా. మనం ఇప్పుడు దారుణం అని అనుకుని కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఏరియా అంతా చాలా ఉంది. మనం మొత్తం చూద్దాం. మనం యాక్చువల్గా అయితే మనకు వీకెండ్స్లో మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు. మేము ఇది వీకెండ్ కాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చాం మేము. సో ఇక్కడ టూరిస్టులు అంతగా లేరు. ఇక్కడ కూడా ఇటువైపు కూడా మొత్తం ఇదంతా ఒక కొండ ఉంది అనమాట. ఇదంతా ఇగో ఇది చూస్తున్నారు కదా కింద, ఇదంతా టోటల్గా కొండ, బండరాయి. ఈ బండరాయి పైనే టెంపుల్ కట్టారు.
ఇక్కడ ఇంకొక అద్భుతం అనేది ఉంది. ఇక్కడ పాదం అని ఉంది. ఇక్కడే ఒక చిన్న స్టాచ్యూ ఉంది, ఆంజనేయ స్వామి స్టాచ్యూ. అక్కడ ఈ బండరాయి కదా, ఈ బండరాయి నుంచి వాటర్ వస్తుందట పైకి. మనం ఎంత తుడిచినా కానీ ఆ వాటర్ వస్తుందట. అమేజింగ్ కదా ఇది. అసలు ఈ బండరాయి పైన వాటర్ రావడం ఏంటి, అది మనం చూద్దాం మనం ఇప్పుడు. ఈ పాదం ఎవరిది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదండి. కొంతమంది సీతమ్మ పాదం అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామి పాదం అంటున్నారు, కొంతమంది శ్రీముని పాదం అని కూడా అంటున్నారు. చూడండి ఈ పాదం ఎంత పెద్దగా ఉందో. పాదంలో ఉంది. ఇక్కడ వాటర్ వస్తుంది. ఇక్కడ మనం ఎంత వాటర్ చూడండి, ఇక్కడ ఎంత వాటర్ తీసినా కానీ వాటర్ వస్తుంది. వాటర్ తీసేద్దాము. ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి వాటర్ తీసినా కూడా మనకు ఇగో ఇక్కడ నుండి వస్తుంది వాటర్. యాక్చువల్లీ ఇక్కడ మనకు మట్టి కానీ అంటే నేల అనేది లేదు, ఓన్లీ బండరాయి ఉంది. ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ నుంచి మనకు అంటే అంత ఫాస్ట్ కాదు, లైట్గా మనకు డ్రాప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వాటర్ మనం ఎంత తీసినా కానీ వాటర్ వస్తుంది. ఇది కొండ పైన మన బండరాయి పైన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ ఒక ప్లేట్ ఉంది అనమాట. ఆంజనేయ స్వామి పక్కనే ఒక ప్లేట్ ఉంది. ప్లేట్ మాట అంటే రాతి పైన చెక్కారనమాట. మనము ఫుడ్ తినడానికి ఏ విధంగా మన ప్లేట్స్ కర్రీస్ వేసుకోవడానికి బౌల్స్ పెట్టుకుంటామో అదేవిధంగా పూర్వకాలంలో అప్పట్లో ఇదో ఇది ప్లేట్ అనమాట. ఇది ఇందులో అన్నం పెట్టుకునే వాళ్ళు. ఈ చుట్టూనే చూడండి ఇదంతా కర్రీ వేసుకొని తినేవాళ్ళు అనమాట. అంటే ఎందుకు ఇంత పెద్దగా ఇది ఉందంటే అప్పట్లో చాలా హైట్గా ఉండేవాళ్ళు. తెలుసు కదా మనందరికీ, అప్పట్లో పూర్వకాలంలో 9 feet 10 feet 11 feet కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు. ఇక్కడ ఇది అన్నము, ఇవి రౌండ్గా కర్రీ వేసుకునేవి అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక నంది గురించి. ఆ నందే ఈ నంది అండి. ఈ నంది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం అన్నమాట. ఒకే సింగిల్ రాయి పైన ఈ విగ్రహాన్ని చెక్కారు. ఓకే అండి, మనము ఇప్పుడు టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుండి ఒక 500 meters డిస్టెన్స్లోనే ఇక్కడ పెద్ద మనకు నంది విగ్రహం ఉంది. చూస్తున్నాం కదా చాలా పెద్ద ఉంది ఈ నంది విగ్రహము. ఇదంతా సింగిల్ స్టోన్తో చెక్కారనమాట. కానీ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. అయితే ఈ స్టోన్ వచ్చేసి మనకు ఒక 10 meters లెంత్ ఉంది అనమాట. ఈ హైట్ వచ్చేసి 6 meters ఉంది. ఇది ఈ టెంపుల్కి ఇది ఎందుకు ఇక్కడ కట్టారు అని అంటే కనుక మనకు టెంపుల్లో నాగలింగేశ్వర స్టాచ్యూ ఒకటి ఉంది కదా విగ్రహము, ఆ విగ్రహానికి అపోజిట్గానే దీన్ని కట్టారనమాట. అంటే అపోజిట్ డైరెక్షన్లో ఈ నంది కట్టారనమాట. యాక్చువల్ అక్కడ నుంచి చూస్తే మనకు కనపడేది, కాకపోతే ఇప్పుడు అన్ని ఇండ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కనపడదు మనకు. ఇప్పుడు అంటే అప్పట్లో ఆ ఇల్లు అవి లేనప్పుడు డైరెక్ట్ అక్కడ నిలబడి చూస్తే మనకు ఈ నందీశ్వరుడు కనపడేవాడు అనమాట.